ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి చాలామందికి ఏమండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాను, నా ఉద్యోగంలో ఎదుగుదల లేదు, నా ఉద్యోగం లే ఆఫ్ల వల్ల ఊడిపోయిందండి గురుగారు, ఏం చేయాలండి, నాకు కొత్త ఉద్యోగం వస్తుందా రాదా అండి, ఇదొక బాధ. అలాగే కొంతమంది ఏమండి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నామండి ఎన్నో సంవత్సరాల నుంచి, అక్కడ మేము మాకు ఎదుగుదల ఉండట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్లో చేస్తున్న డాక్టర్స్ మాకు టార్గెట్ 3 కోట్లు అని ఉంటుంది, అన్ని టెస్టులు రాయలేక మేము అక్కడ ఆత్మని చంపుకోలేక ఆ టార్గెట్ పూర్తి చేయలేక మా జాబులు పోయినాయి, మళ్ళీ కొత్త జాబ్ వస్తుందా రాదా, ఇలా అనమాట. అలాగే చాలా మందికి ఏమండి పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి అవ్వలేదండి అన్నారండి. పెళ్ళి మాకు 10 ఏళ్ళైనా మాకు చాలా దగ్గరకు వచ్చి పోతున్నాయండి సంబంధాలు. ఆ తర్వాత మనకి ఈ మ్యారేజెస్ ఎక్కువ కట్నాలు అడుగుతున్నారండి, ఇట్లా రకరకాలు అడుగుతూ ఉంటారు. సో దీనికి మనకి ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అయిన తర్వాత ఏమో సంతానం పుట్టట్లేదండి. 11 ఏళ్ళు అయిందండి, ఇప్పుడు పుడతారండి పుట్టరండి. పోనీ సంతానం పుట్టిన వాళ్ళకేమో వాళ్ళు ఏమంటారంటే, ఏమన్నా మా పిల్లలు చెప్పిన మాట వింటలేదండి, మేము ఎంతో కష్టపడి డొనేషన్ ఇప్పించి ఇంజనీరింగ్లోనూ మెడిసిన్లోనూ చేర్పించాము, కానీ ఆ పిల్లలు చదవకుండా తల్లిదండ్రులు మమ్మల్ని తిట్టడాలు, అవసరమైతే కొట్టడాలు కూడా చేస్తున్నారు. ఎగ్జామ్స్ రాయమంటే కొంచెం సైకిక్గా బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా ఇక భార్యాభర్తలు గొడవల దగ్గరికి వచ్చి, ఏమండి మా భర్త పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి అతను మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఆడ కుటుంబంలో తిరుగుతున్నాడండి. ఇవన్నీ ఎందుకు వస్తాయండి అంటే మన యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి వస్తాయి. దరిద్ర దేవత మనల్ని పట్టుకుంటే వస్తాయి. అంటే మనం ఉద్యోగాలు, మంచి బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యాలు, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్న సమయాల్లో మనం ఎవరికైనా దాన ధర్మాలు చేస్తామా? చెయ్యం. అంటే 10 రూపాయలు చేసేసి నేను దానం చేసేసానండి అని చాలామంది చెప్తారు. అది మామూలు పేదోడు కూడా చేస్తాడు, 10 రూపాయలు 100 రూపాయలు దానాలు. అవి కాదు, ప్రపోర్షనేట్గా చేయాలి, నీ తాహతకు తగ్గట్టుగా చేయాలి. అండ్ ఈ నారో మైండెడ్నెస్ ఉండకూడదు, బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి. బ్రాడ్ అవుట్లుక్ ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటిది నీకు సక్సెస్ అవుతుందన్నమాట. అప్పుడు మాత్రమే ఈ యొక్క దరిద్ర దేవత నిన్ను కబళించదు. ఏమండి, జ్యోతిష్కులు చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మేము చేసేసామండి, చాలామంది దగ్గర చూపించుకున్నాను, వాళ్ళు ఏమైనా మీకు జాబులు ఇస్తారా, లేదా వాళ్ళు చేసేసే రెమెడీస్ ఏమైనా వాళ్ళు ఏమైనా దేవుళ్ళే మీకు ఇలాగా చేసేగానే, యజ్ఞం చేసేగానే వాళ్ళు ఏమైనా విశ్వామిత్ర మహర్షులా వశిష్ఠ మహర్షులా ఇలా హోమాలు చేసేగానే మీకు సక్సెస్ అయిపోవడానికి? వాళ్ళకే దిక్కు దివాణం లేదు, మీకేం చేస్తారు? అండ్ ఏం చెప్తారు, అన్ని యజ్ఞాలతో 5వ క్లాస్ కూడా చదవలేదు అప్పుడు అందులో. స్వామీజీల ముసుగులో ఉంటారు, 5వ క్లాసులో కూడా చదవలేదు. పాండిత్యం మాత్రం ఓ పెద్ద కబుర్లు చెప్తారు. యజ్ఞాలు చేసేస్తున్నాం, కోరికలతో వచ్చేస్తున్నారు టెంపుల్స్కి, యజ్ఞాలు కలియుగంలో సక్సెస్ అయిపోతాయి, అందువల్ల హోమాలు చేసేస్తే అయిపోతాయి. ఇలా మనకి చేయడం వల్ల మనకి ఈ యొక్క కర్మలు అనేటటువంటివి ఎక్కువగా పోగుపడడం వల్ల మనం, అందుకనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నారు, లోభం ఉండకూడదన్నారు. మనం లోభాన్ని చూపించడం వల్ల, పిసనార్తనాలు చూపించడం వల్ల, దాన ధర్మాలు చేయకపోవడం వల్ల సాధువులకి, అనాథలకి, తర్వాత ఈ యొక్క సాధు అనాథలు, వికలాంగులు, తర్వాత మనం పేదవారికి, వీళ్ళకి సేవ చేయకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అక్షయ తృతీయ రోజున ఈ వస్తువు కొంటే కోటీశ్వరులు అని పెట్టారనుకోండి, 1,00,000 మంది వస్తారు. అక్షయ తృతీయ రోజున ఈ దానాలు చేయాలంటే 10 మంది కూడా చూడలేదు. అంటే మంచి చెప్తే చూడరు, మీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, ఎంతమంది మీకు ఇవి వస్తాయి, మిమ్మల్ని ఇంతమంది అమ్మాయిలు అభిమానిస్తారు, మీ వెనక పడతారంటే చూస్తారు. సత్యం ప్రాక్టికాలిటీగా మనం చెప్తే, నేను చెప్తుంటే ఎక్కదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి జ్యోతిష్యం ఇది. ఇది మీ వ్యక్తిగత జాతకాలను బట్టి చూసినప్పుడు తెలుస్తుంది, వరల్డ్ అంతా తెలుసు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కమర్షియల్ కాదు, నాన్ కమర్షియల్ అని తెలుసు. మా పేరు చెప్పి వేరే ఛానల్స్లో మా
నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వేలాది రూపాయలు ఉపాసనకు కానీ యక్షిని సాధనకు కానీ లేదా వేరే జాతకాలకు కానీ లేదా రెమెడీస్ కానీ అడిగినా మాకు సంబంధం లేదు. అదంతా కూడా ఏంటంటే టైటిల్స్తో కూడా నాకు సంబంధం లేదు. కేవలం మీకు మంచి మార్గాన్ని జగద్గురువుల్ని చూపించడం వరకు నా బాధ్యత. జగద్గురువైనటువంటి వివేకానందుడు, జగద్గురువైనటువంటి రామకృష్ణ పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయనే ఆనందమూర్తి గారు, రమణ మహర్షి, ఆ తర్వాత ఆదిశంకర్లు, రామానుజాచార్యులు, ఇటువంటి వాళ్ళు చేసి చెప్పినటువంటి పద్ధతుల్లో కనుక మీరు వెళ్తే డెఫినెట్గా దరిద్ర దేవత మిమ్మల్ని పట్టుకోదు. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఈ యొక్క గ్రహస్థితిని, ఈ రోజు గ్రహస్థితిని మనం తీసుకున్నప్పుడు కుజ, బుధ, శని వక్రించి మీనరాశుల్లో ఉన్నారు. ఆ తర్వాత కుజుడు మనకి మా 19వ తేదీ ఏప్రిల్ నెలన మనకి శుక్రుడు వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. కుజుడు 2/4/2026 సంవత్సరం నుంచి మనకి ఈ యొక్క మేషరాశిలోకి మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. తర్వాత మేషరాశిలోకి 11 మే 2026 సంవత్సరంలో మనకి మేషరాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి మీకు ఏమవుతుందంటే ఈ మేషరాశిలోకి వచ్చిన తర్వాత కొంచెం కష్టాలు తగ్గుతాయి. అంతవరకు కూడా ఇప్పుడు మిమ్మల్ని దరిద్ర దేవత పీడిస్తుంది అన్ని రాశుల వారిని. దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏమంటే రెమెడీస్ చెప్పండి గురువుగారు అని చాలా మంది అడుగుతారు. అంటే నువ్వు కూర్చొని నువ్వు పసుపు కుంకాలు వేసేసి దీపాలు పెట్టేసి అగరబత్తులు పెట్టేసి నేను సాధన చేసేస్తున్నా, నేను ఉపాసన చేసేస్తున్నా అంటారు. చాలా మంది చూడండి గురువులు కూడా మేము సాధనలో ఉన్నాం, హోమాలు చేస్తున్నాం, పూజలు. ప్రతి అమ్మమ్మ చేస్తుంది, ఇంట్లో ఉన్న ప్రతి ముసలమ్మ దీపం వెలిగిస్తుంది, కుంకుమ వేస్తుంది, పసుపు వేస్తుంది, అగరబత్తి వేస్తుంది. కాబట్టి మనం ఏదో స్పెషల్గా సాధన చేసేయడానికి ఏదో దేవతల కిందకి భూమి మీదకి దిగి వచ్చేసి మీకు ఏదో స్పెషల్ వరాలు ఏమి ఇచ్చేది. కాబట్టి ఈ మానేసేయండి. ఎప్పుడైతే ఆర్భాటాలకు తక్కువగా ఉంటారో అప్పుడే మీకు దరిద్ర దేవత వదిలేస్తుంది అనమాట. కాబట్టి ఈ దరిద్ర దేవతనికి నీట్నెస్ ఉండాలి. నీట్నెస్ అంటే ఇల్లు నీట్నెస్ ఇలా కొడతా ఉంటారు సోఫాలు అస్తమానం. ఇల్లు ఒకడు చెప్తున్నాడు స్నానాలు చేసేసిన తర్వాత ఇల్లు చీపురు పట్టుకొని తుడవండి అని. అంత ఇది అవసరం లేదమ్మా, స్నానాలు చేయకముందు తుడవచ్చు, తర్వాత స్నానాలు చేసేయచ్చు. మరీ చదస్తంగా వీడేదో ఇచ్చేసేటట్లు డబ్బులు, వీడేదో సమస్యలందరికీ పరిష్కారం చేసేటట్లు నాన్ సెన్స్ బోధించొద్దు. బీ వెరీ ప్రాక్టికల్. సో అలా మీ మనసుల్లో ఉన్నటువంటి కుళ్ళు, కపటం, కల్మషాలు ఇవన్నీ కూడా తీసేసినప్పుడు తప్పకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. అంతేగాని మనం ఉపాసనలు, మంత్ర జపాలు, రెమెడీస్, దానాలు ఇవి చేసేస్తే మీ జాతకం మారుతుందంటే కిలోంపావు దానాలు నేనే చేయమని చెప్తున్నాను. ఏం చెప్తాం? మా పూర్వీకుల నుంచి మా పాత పంతులు గారు చెప్పేదే నేను చెప్పాలి, మా గురువులు చెప్పేదే. కాబట్టి లారీ ఒక లారీ ఇంకా పావు లారీ దానం చేసేవాళ్ళు ఉన్నారు, జాతకాలు నిజంగా మారుతాయంటే. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. నేను చెప్పినట్టే జరుగుద్ది మీ భవిష్యత్తు, ఇంకా అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట. చూద్దాం ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ దరిద్ర దేవత ఈ యొక్క కాన్సెప్ట్ వల్ల మనకి చాలా ఇబ్బందులు పాలయ్యారు మీరు. అంటే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేసుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ ఒక్క నిమిషంలో ఢమాలనైపోయింది. మంగ్లీ చూడండి, మంచి సింగర్గా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. ఏమైందండి ఆమె? మొత్తం ఆమెకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ తమ్ముడు వల్ల ఆమె పాత్ర ఉందంటూ ఆమె పేరు చెప్పి కలెక్ట్ చేస్తామంటూ హేమంత్ అనేటటువంటి వాడు, ఇలా చాలామంది మొత్తం దెబ్బతిన్నారా లేదా? కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జన్మంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ యాక్సిడెంట్ల పర్వాన్ని మీరు చూసొచ్చినటువంటి వాళ్ళు. మీ పిల్లల గురించి అనేక రకాలుగా మీరు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి కర్కాటక రాశిలోకి 8 జూన్ 2026 సంవత్సరంలో ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మనకి చక్కగా సింహరాశి వాళ్ళంతా కూడా అప్పటి నుంచి బ్రహ్మాండంగా ఇళ్ళు కట్టడము, నెంబర్ 1గా మీరంతా కూడా ఎస్టాబ్లిష్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి శుక్రుడు 14 మే 2026 సంవత్సరం నుంచి రావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే లాభంలో ఉన్నటువంటి శుక్రుడు అనేకమైనటువంటి
స్త్రీల వలన లాభాలు, భార్య వలన లాభాలు, బంధువుల వలన లాభాలు ఇవన్నీ జరుగుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ వల్ల ఈ యొక్క కొన్ని కొన్ని విషయాల్లో పట్టుదలలు, చికాకులు ఇలాంటివన్నీ కూడా పొసెసివ్ నేచర్‌తో వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మనకి బుధుడు మరి మిథున రాశిలో 29/5/2026 సంవత్సరంలో ఉన్నాడు కాబట్టి లాభంలో ఉన్నటువంటి బుధుడు మిమ్మల్ని విద్యార్థులను బ్రహ్మాండంగా చదివిస్తాడు. వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కిరాణా షాపులు, ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్ అన్ని రకాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్తారు. ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, పుస్తకాల షాపులు, సిమెంట్ షాపులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ కూడా ముందుకెళ్తాయి. అదేవిధంగా లాయర్లు కూడా మీరు కేసుల్లో విజయవంతమవుతారు మీరు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో చూడండి, కొంతమంది ఇప్పుడు మంగ్లీ కేసులోనే పంజాగుట్ట సిఐ రామకృష్ణ అనే వ్యక్తి, అతను బ్రీత్ ఎనలైజర్ను పెట్టి కొంచెం హడావిడి చేశాడని చెప్పేసి మరి అడ్వకేట్ సుబ్బు కేసు వేయడం, హైకోర్టులో లాయర్లంతా కూడా, బార్ కౌన్సిల్ అంతా కూడా మరి హైకోర్టు సీరియస్గా తీసుకొని అతను మందలించడం, ఇవన్నీ అవసరమా? కాబట్టి ఇవన్నీ కూడా ఇలాగా అడ్వకేట్లో విజయం సాధిస్తారనమాట. అంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారు మీరు చక్కగా మనకి ఈ యొక్క గురుబలం చాలా అధికంగా కావాలి. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. అండ్ ఓం శరవణ భవ అంటూ అభిషేకం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్ర జపం చేసుకోండి. పేదలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అందరికీ దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.